అటవీ శాఖ కఠిన నిబంధనల వల్ల ఉమ్మడి ఆదిలాబాద్ వరంగల్ జిల్లాల్లో అటవీ సమీప గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రి సీతక్క అన్నారు. ప్రజల తరపున వారి సమస్యలను ఎమ్మెల్యేలు తమ దృష్టికి తీసుకువస్తున్నామని అన్నారు. అందుకే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాలు చూపించాలి అనే ఉద్దేశంతో అటవీ శాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ, రోడ్ల భవనాల శాఖ, ఐటీడీఏ శాఖలతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. అడవి చట్టాల అరణ్య చట్టాల పేరు మీద ప్రజలను ఇబ్బందులకు గురి చేయవద్దని అన్నారు. సరైన రోడ్డు లేకపోవడం వల్ల ఆపత్కాలంలో అంబులెన్స్లను కూడా వేయలేకపోతున్నాయని అన్నారు. ఇక అడవుల్లో సరిహద్దుల్లో ఉండాల్సిన చెక్ పోస్టులను గ్రామాల్లో ఏర్పాటు చేసి ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. మానవీయ కోణంలో అధికారులంతా సహకరించాలని అన్నారు. జిల్లా స్థాయిలో, స్టేట్ ప్లేస్ అన్ని నేషనల్ అనేసరికి ఏ ఒక్క అడుగు కూడా ముందు పడినటువంటి పరిస్థితి ఉంది. మీకు అందరూ తెలుసు, సమాజం చాలా స్పీడ్ గా డెవలప్ అవుతుంది, పరిగెత్తుతా ఉంది. ఈక్వల్ గా కాదు, కనీసం దాంట్లో 10% కూడా అటవీ గ్రామాల నుంచి ప్రజలు ఆ స్థాయిలో కమ్యూనికేషన్ కనెక్టివిటీ లేక మరి వెనుకబడిపోతున్నారు. కాబట్టి అవి కొన్ని ప్రాబ్లమ్స్, కనీసం హాస్పిటల్ కట్టించుకోలేకపోతున్నాం, ఒక స్కూల్ కట్టించుకోలేకపోతున్నాం, ఒక ఇల్లులు, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లులు వస్తే అవి కూడా ఆగిపోతా ఉన్నాయి. లేదా ఆల్రెడీ రోడ్డు, ఎగ్జిస్టెడ్ రోడ్ ఉన్నది, దాని మీద ఒక మళ్ళీ రిపేర్స్ చేసుకోలేకపోతున్నాం. మీరు సహకరించే విధంగా ఉండాలని, డెవలప్ కావాలంటే చాలా కష్టం అవుతుంది. అటు ఆసిఫాబాద్ కానీ, ఆదిలాబాద్ కానీ, నిర్మల్ కానీ, ఊట్నూరు సైడ్ కానీ, లేదా ఫారెస్ట్ ఏరియా, దాదాపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతా కూడా ఫారెస్ట్ కిందకి వస్తుంది. నైట్ పూట జర్నీలు, ఇప్పుడు ఏదైనా ఆపత్తి ఉంటుంది, అంబులెన్స్ పోవాలి, లేదా ఏదైనా లేట్గా వస్తుంటారు, అట్లాంటివి కూడా బ్రేక్ పడడం తోటి ప్రజలు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ చెక్ పోస్టుల కాడ ఆ ఫారెస్ట్ కి ఇబ్బంది కలగకుండా కనీసం ట్రాన్స్పోర్టేషన్, పబ్లిక్ మినిమం నీడ్స్ అది అయినా మనము కనీసం ఇచ్చుకునేటట్టుగా, పర్మిషన్ ఇచ్చేటట్టుగా మీరు ఈ మీటింగ్ ద్వారా మంత్రి గారు వారందరినీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారని